ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్ములను అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న మా దేవా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, గడిచిపోయినటువంటి నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ యొక్క రెక్కల మాటున మా అందరినీ భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. మాకు మంచి నిద్రను దయచేసినందుకు వందనాలు. మీ కృపా సహాయము అయా మా కుటుంబానికి అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలాన తండ్రి, మరొక నూతనమైన ప్రశస్తమైన రోజులో మేమందరము సజీవులంగా ఉన్నాము అంటే అయా కేవలం అది మీరు చూపించిన కృపను బట్టే సాధ్యమై ఉన్నది తండ్రి. ప్రభువా, ఈరోజు ఆ విషయం మేము గుర్తెరిగి మీకు లోబడుతూ మీ చిత్తాన్ని కనిపెడుతూ జీవించుటకు సహాయము దయచేయండి నాయన. ఎస్ లార్డ్, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అని కీర్తనల గ్రంథము 34వ కీర్తన 4వ వచనం ద్వారా నాయన మీ యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవును ప్రభువా, ఎవరైతే తండ్రి మీ యొద్ద కనిపెడుతూ మీ దగ్గర నుంచి జవాబు పొందుకుందామని వేచి చూస్తూ ఉన్నారో వారికి తప్పకుండా జవాబు ఇచ్చే దేవుడవని, ప్రభువా, ఏ విషయంలోనైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీ దగ్గర కనిపెట్టేవారిని, మీ దగ్గర విచారణ చేసేవారిని అయా మంచి మార్గంలోనే నడిపిస్తారని, వారికి అన్ని విషయాల్లో సఫలతనే ఇస్తారు అని ఈ ఉదయాన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కూడా అయా ఈ రోజున ఏమి చేయాలన్నా, దేనిలో ముందుకు సాగాలన్నా మీ దగ్గర విచారణ చేస్తూ ప్రతి విషయంలో విజయంతో ముందుకు వెళ్ళటానికి సహాయము దయచేయండి. అయా అడుగుతున్నాము, మా ప్రయాణాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రతి ప్రయాణమును కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయా, మా యొక్క వాహనములను మీ స్వాధీనపరచుకొనండి. మార్గంలో ఏ బిడ్డకు కూడా ఎటువంటి అపాయము, ఎటువంటి ప్రమాదము జరగకుండా సురక్షితముగా ప్రయాణించుటకు కృప చూపించండి నాయన. పనులను కూడా తండ్రి మీకు అప్పగిస్తున్నాము. చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ ప్రతి ఒక్క బిడ్డను నూరంతలుగా ఫలింపచేయండి. వారికి ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకమును తొలగించండి. ప్రతి అడ్డుగోడను వేరుపరచండి. బిడ్డలు ప్రతి వాటిలో ముందుకు సాగి విజయాన్ని చూచులాగున కృప చూపించండి నాయన. నూతనమైన కార్యాలను కూడా దీవించండి. ఆగిపోయి ఉన్న కార్యముల విషయంలో కూడా సహాయము దయచేయండి నాయన. ప్రభువా, ఈ రోజున గృహములలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్కరికి రక్షణను మీరు దయచేయండి తండ్రి. ఎవరికి ఏ లోటు, ఏ లేమి, ఏ బలహీనత, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా, ఎవరు ఈరోజు ఆకలి బాధల చేత అలమటించకుండా ప్రతి ఒక్కరికి సమృద్ధిని దయచేయండి. మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి నాయనా. అదే విధముగా ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు, సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. సహాయం అనుగ్రహించండి. జ్ఞానముతో వారిని నింపండి. వారిలో ఉన్న కలవరాన్ని తొలగించండి. క్వాలిఫై అవ్వులాగున, సెలెక్ట్ అవ్వులాగున కృప చూపించండి నాయన. అదే రీతిన హాస్పిటల్స్కి వెళుతూ ఉన్నారు. రిపోర్ట్స్ విషయంలో, చెకప్స్ విషయంలో సహాయము దయచేయండి. ఆపరేషన్స్లో, డెలివరీస్లో కూడా నాయన బిడ్డలకు మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ప్రభువా, ఈ రోజున మేము మాట్లాడుతున్న మాటలు, మా నడవడిక, మా ప్రవర్తన అన్నీ కూడా మీ నామానికి మహిమకరంగానే ఉండేలా సహాయము దయచేయండి. ప్రభువా, మీకు అవమానకరముగా ఎక్కడా కూడా ఈరోజు మేము ప్రవర్తించకుండా జ్ఞానము కలిగి జీవించే కృప చూపించండి తండ్రి. ఎవరి చేతిలో ఏ బిడ్డ మోసపోకుండా, ఎటువంటి నష్టాలు చవి చూడకుండా, ఈ లోకము అనే మాయలో పడిపోకుండా వాక్య జ్ఞానముతో ప్రతి బిడ్డను నింపండి తండ్రి. ప్రభువా, సమాధానమును, నెమ్మదిని, ప్రశాంతతను ప్రతి ఒక్కరికి దయచేయండి.
మీరు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థముగా ఉపయోగించకుండా కృప చూపించండి నాయనా. అయా, మీ కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి మరొక నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించమని, మేము కొందరికైనా ఈ రోజున సువార్తను ప్రకటించి మేము రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్థులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.